జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా గతంలో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో బట్టి విక్రమార్క సాక్షాత్ డిప్యూటీ సీఎంఏ ప్రకటించాడు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించాడు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేయాలి, టైం పడుతుంది అని చెప్పి పక్కన పెట్టారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టం చేసారు కదా, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లేదు? 2 లక్షల 2 లక్షలు భర్తీ చేస్తాను ప్రియాంక డిక్లరేషన్ ఉంది కదా, రాహుల్ గాంధీ చెప్పింది కదా, ముఖ్యమంత్రి చెప్పింది కదా, దాని మీద నోటిఫికేషన్ ఏది? ఇవన్నీ చేయకపోతే స్థానిక ఎన్నికల్లో చేస్తాం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చేస్తాం. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని ఇంట్లో కూర్చోబెడతాం, మమ్మల్ని సపోర్ట్ చేసిన పార్టీని గద్దెనెక్కిస్తాం, మేము వాళ్ళ భాగస్వామ్యమై ఉద్యోగాలు సాధిస్తాం, లేకపోతే తారో పేడ తెలుస్తాం. ప్రశ్నించే గొంతుకలకి ఏం చెప్తారు? ఇప్పటివరకు స్పందిస్తలేరు ఎమ్మెల్సీలుగా అయ్యారు వాళ్ళు, మీ పేరు చెప్పుకొని. కోదండరామ్ సార్ కానీ ఇంకా కొంతమంది మేధావులు కానీ బలమూరి కాంగ్రెస్ కార్యకర్తలే కానీ ఆయన ఆ రోజు అధికారం కోసం పదవి కోసం మమ్మల్ని ఎంటబెట్టుకొని మా నిరుద్యోగులతో మమేకమై మమ్మల్ని రెచ్చగొట్టి ఈ ప్రభుత్వం విప్లవమైంది మన కాంగ్రెస్ వారి సపోర్ట్ అని చెప్పిండు. కానీ ఈరోజు నిద్రపోతుండు. ఎమ్మెల్సీ బలమూరి వెంకటన్న గారు ఆ రోజు అశోక్ నగర్ పదే తిరిగినావుగా, ఈ రోజు అశోక్ నగర్ కాళ్ళు పెట్టట్లేదు, కనీసం నిరుద్యోగులతో మాట్లాడట్లేదు. మీ మేధావులు మీ ప్రొఫెసర్ సార్ కానీ మేధావులు క్యాంపస్లో ఉన్న ప్రొఫెసర్లకు కానీ వివిధ రంగాల మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ ఉద్యోగ సంఘాల్లో ఉన్న వాళ్ళకి కానీ నిరుద్యోగ సంఘాల్లో ఉన్న కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళకి కానీ దయచేసి మమ్మల్ని సపోర్ట్గా ఉండండి, ఈ ప్రభుత్వానికి తొత్తులుగా మారకండి, మమ్మల్ని సపోర్ట్గా ఉంటే రేపు ప్రభుత్వంలో మీకు కీలక స్థానం వస్తుంది, మాకు అండగా ఉంటండి, మీకు సపోర్ట్గా ఉంటాం. లేని పక్షంలో మిమ్మల్ని అందరినీ రాజకీయ నిరుద్యోగులుగా చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. మేము ఈరోజు ఇక్కడ 3,000 మంది కాదు 30 లక్షల మంది ప్రభావితం అవుతారు. మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగులు చేయకపోతే చూడండి, మాకు సపోర్ట్ చేయకపోతే మీకు అదే గతి.